హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? పట్టు వదలకుండా ఉగ్రవాదులను ఏరివేస్తున్న భారత్. దీంట్లో భాగంగానే అమెరికాలో దాగి ఉన్న తన్వర్ హుస్సేన్ ఠానాను అమెరికా సహాయంతో నిన్న ఆయనను మన దేశానికి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఆయనను అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఇక్కడ ఉన్న వ్యక్తిని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య తీసుకురావడం జరిగింది. ఇక్కడ అమెరికాలో విమానాశ్రయంలో ఆయనను అరెస్ట్ చేసి ఇక్కడ భారతదేశానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ ఉగ్రవాద చర్యల్లో భాగంగా ఆయన 25/11 అనే ఉగ్రవాద చర్యల్లో భాగంగా భారత్లో ముంబై దాడుల్లో పాల్పడడం జరిగిందన్నమాట. దాంట్లో భాగంగానే ఈ వ్యక్తిని ఉగ్రవాదిని ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా మోదీ గారు ఫిబ్రవరి 14న అమెరికాకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ ఒప్పందంలో భాగంగానే ఉగ్రవాది ఈ వ్యక్తులను పట్టిస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ చర్యలో భాగంగానే ఇది పూర్తి చేయడం కూడా జరిగిందన్నమాట. ఈ తన్వర్ హుస్సేన్ ఠానాను భారత్కు తీసుకొస్తూ ఇక్కడ పటియాలా హౌస్ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టడం కూడా జరిగిందన్నమాట. తగు చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ ఉగ్రవాద చర్యలు పాల్పడిన సందర్భంలో ఇక్కడ 158 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 238 మంది గాయాలు పాలు కూడా కావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ ఉగ్రవాద చర్యల్లో భాగంగానే పూర్తిగా భారత్ను కకావికలం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడడం జరిగిందన్నమాట. ఈ వ్యక్తికి ఇక్కడ కోర్టు శిక్ష విధించడానికి ఆస్కారం కూడా కలిగిందన్నమాట. దీంతో పాటే కాకుండా నేడు ఆర్థిక యుద్ధంలో భాగంగా చైనా భారత్, చైనా అమెరికా ఈ రెండు దేశాల మధ్య నిరంతరము ఈ ఆర్థిక లోటుపాట్లు ఏర్పడడానికి సై అంటే సై అంటూ అమెరికా చైనా ఢీకొనడం జరుగుతుందన్నమాట. దీంట్లో భాగంగానే పూర్తిగా చైనా ఇక్కడ భారతదేశం పైన కావచ్చు, లేకపోతే ఇక్కడ అమెరికా దేశం పైన పూర్తిగా డ్రాగన్ చర్యలు చేపట్టడం జరిగిందన్నమాట. అమెరికా కూడా చైనా పైన అనేక చర్యలు చేపట్టి ఇక్కడ చైనా పైన 145% ఇక్కడ రేట్లు పెరిగిపోవడానికి ఆస్కారం కలిగిందన్నమాట. అదేవిధంగా మన భారత్కు జూలై 9 వరకు మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాటితో పాటే కాకుండా ఇక్కడ భారత్ పాకిస్తాన్ చర్యల్లో భాగంగా, భారత్ చైనా చర్యల్లో భాగంగా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా ఆర్థిక యుద్ధం ఏర్పాటు చేయడానికి, చైనాను కకావికలం చేయడానికి ఇక్కడ చైనా కూడా సై అంటే సై అని ఉంటుంది. ఇక్కడ ఏవైనా చర్చలు చేస్తే ఆ చర్చలు పూర్తి చేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నామని, లేదంటే సై అంటే సై అని చైనా కూడా ముందుకు రావడం జరుగుతుందన్నమాట. దాంట్లో భాగంగానే చర్చలు చేస్తే సిద్ధంగా ఉన్నామని కూడా అమెరికా ఒక మెసేజ్ కూడా పంపడం జరిగిందన్నమాట. వాటితో పాటే కాకుండా EU అంటే EU దేశాలు ఏవైతే ఉన్నాయో EU దేశాలు కూడా పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నమాట. వీళ్ళకు కూడా కొంతవరకు ఈ ఆర్థిక వ్యవస్థలో భాగంగా కావచ్చు, షేర్ మార్కెట్లో భాగంగా కావచ్చు, కొంతవరకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. అమెరికాకు చైనాకు జరుగుతున్న ఆర్థిక యుద్ధంలో భాగంగానే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇద్దరి మధ్య ఇక్కడ ఆర్థికంగా ఏ దేశం ముందుంది, ఏ దేశం వెనుక ఉంది అన్న భాగంగా ఒకదానితో ఒకటి పోటీ పడడం కూడా ఆస్కారం ఏర్పడిందన్నమాట. ఈ చిన్న విషయాన్ని తెలియచేసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.